హీరోలకి హీరోయిన్లని సెట్ చేయడం కష్టం. పాత హీరోయిన్లు బోర్ కొట్టేస్తారు. కొత్త హీరోయిన్లని సెలెక్ట్ చేయాలంటే హీరోల ఇమేజ్ కి మ్యాచ్ అవ్వాలి, పాన్ ఇండియా క్రేజ్ కి సెట్ అవ్వాలి. ఇంత తతంగా ఉంటుంది. మరి ఇవన్నీ కన్సిడర్ చేస్తూ కొత్త కాంబినేషన్స్ ని వెతికి పట్టుకుంటున్నారు మన వాళ్ళు. రాజమౌళి సినిమాలో హీరోయిన్ అంటే అంత ఈజీ కాదు. దానికి గ్లామర్, స్టేచర్ తో పాటు కలెక్షన్ల లెక్కలు కూడా ఉంటాయి. అదే కాక మహేష్ బాబు హీరో అయితే ఆ ప్రాసెస్ కాస్త ఎక్కువే. ఇలా రాజమౌళి మహేష్ తో చేస్తున్న వారణాసిలో హీరోయిన్ గా పాన్ వరల్డ్ ఇమేజ్ ఉన్న ప్రియాంక చోప్రాని సెలెక్ట్ చేశారు. అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ కి కూడా యాక్షన్ పార్ట్ ఉండడంతో ఇప్పటికే యాక్షన్ మూవీస్ చేసిన ప్రియాంక చోప్రా సినిమాకి యాడెడ్ అట్రాక్షన్ అవుతుందని మహేష్ కి పేరుగా ప్రియాంకని సెట్ చేసేశారు రాజమౌళి. కెమిస్ట్రీ బాగుంటే హీరోయిన్లని రిపీట్ చేసే అల్లు అర్జున్ ఈసారి మాత్రం పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్లని సెట్ చేసుకున్నారు. సైంటిఫిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న బన్నీ అట్లీ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొన్ తో పాటు మృణాల్ మరో హీరోయిన్ ని జత చేసినట్టు తెలుస్తోంది. అయితే దీపికా బన్నీ కాంబినేషన్ ఎలా ఉండబోతోందా అని వెయిట్ చేస్తున్నారు జనాలు. దేవరలో జాన్వీ కపూర్ తో సరికొత్త కాంబినేషన్ సెట్ చేసుకుని పాన్ ఇండియా వైడ్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్ ఈసారి కూడా సరికొత్త కాంబినేషన్ నే ఫిక్స్ చేసుకున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీలో హీరోయిన్ గా తెలుగులో అంతగా పరిచయం కాని రుక్మిణి వసంత్ ని పెయిరప్ చేసుకుని మరో క్రేజీ కాంబినేషన్ కి తెర తీశారు. రామ్ చరణ్ కొన్నాళ్లుగా పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోయిన్లతోనే సినిమాలు చేస్తున్నారు. ఈసారి చేయబోతున్న సినిమాలో కూడా అదే రేంజ్ ఉన్న హీరోయిన్ ని సెట్ చేసుకున్నారు. రామ్ చరణ్ మరోసారి కొత్త కాంబినేషన్ ని తెర మీదకు తెచ్చారు. బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నారు. చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ కి ఎంత క్రేజ్ ఉందో అంతకు మించిన పెయిర్ చరణ్ జాన్వీకి క్రియేట్ అయిందనడంలో ఏమాత్రం డౌట్ లేదంటున్నారు ఆడియన్స్. చికిరిలో చూపించిన శాంపిల్ కెమిస్ట్రీకే ఫిదా అయిన ఫ్యాన్స్ సినిమాలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. హీరోయిన్స్ ని పెద్దగా రిపీట్ చేయని పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో అయితే ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ శ్రీలీలని మరో హీరోయిన్ గా రాశీ ఖన్నాని సెట్ చేసేశారు. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ రోల్లో పవర్ఫుల్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు, అది కూడా ఫ్రెష్ కాంబినేషన్స్ కావడంతో ఈ జంటని చూసేందుకు వెయిట్ చేస్తున్నారు జనాలు. సీనియర్ హీరోలు కూడా కొత్త కాంబినేషన్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీళ్లలో వెంకటేష్ ఈ మధ్య కాంబినేషన్స్ విషయంలో ప్రయోగాలు చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్న సినిమాలో మీనాక్షి, ఐశ్వర్య రాజేష్ తో కొత్తగా కనిపించిన వెంకటేష్ ఈసారి త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాలో హీరోయిన్లుగా శ్రీనిధి శెట్టిని తీసుకున్నారు. సమ్మర్ లో థియేటర్లలోకి వస్తున్న ఈ కాంబినేషన్ పై ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు ఫ్యాన్స్.